దేశవ్యాప్తంగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్పై తెలుగు రాష్ట్రాల క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ మ్యాచ్ భారత విజయం సాధించాలని దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో మొదలు కానున్న ఫైనల్ మ్యాచ్కు సంబంధించి కరీంనగర్ నగరానికి చెందిన క్రీడాభిమానులు ఏమనుకుంటున్నారు? మా ప్రతినిధి శ్రీకాంత్తో అందిస్తారు సమాచారం. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానుల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. అందుకు భారత్ వేదికగా కానుంది. ఈరోజు అహ్మదాబాద్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ ఒక ఉత్కంఠ పోరు అయితే నెలకొంది. ఈ మ్యాచ్కు దాదాపు దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు రానున్నారు. ముఖ్యంగా భారత ప్రధాని మోదీ కూడా స్వయంగా స్టేడియంకి వచ్చి తిలకించనున్నారు. విజేతలకు ట్రోఫీ కూడా అందించనున్నారు. ఈ మ్యాచ్ ఉత్కంఠపై మన కరీంనగర్లోని ఒక క్రీడా ప్రాంగణంలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది క్రీడాకారులు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. అంటే 2003లో భారత్ ఆస్ట్రేలియా తలపడిన మ్యాచ్ దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ ఫైనల్ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్ వేదికగా కూడా కొనసాగుతుంది. మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఎంతవరకు స్కోర్ చేస్తే విజయ అవకాశాలు ఉంటుంది? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా క్రికెట్ అభిమానులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఈరోజు ఇండియా గెలవాలి. 2011 తర్వాత దాదాపు 2 వరల్డ్ కప్లో సెమీఫైనల్స్ వరకు వచ్చి మనం వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఇవాళ ఖచ్చితంగా ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం టోర్నమెంట్ కనుక మనం చూసినట్టయితే మంచి గేమ్ని ప్రదర్శించినటువంటి ఇప్పటివరకైతే ఇండియా ఎక్కడ ఓటమైనది లేదు. ఆస్ట్రేలియా కూడా మంచి ప్రత్యర్థి. ఆస్ట్రేలియా ఎప్పుడు ఫైనల్లో చాలా దుర్భేదంగా ఉంటుంది. అట్లాంటి టీంతో మ్యాచ్ అంటే తప్పకుండా ప్రెషర్ అయితే ఉంటుంది. కానీ ఇప్పటివరకు చూసిన ఇండియన్ టీంకి ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ టీంకి చాలా బ్యాలెన్స్ ఇండియన్ టీం బౌలింగ్లో అన్నట్టు ప్రధానంగా మొన్న షమి 7 వికెట్లు దాదాపుగా ఒక రికార్డ్, అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచిన పరిస్థితి. ఈ రోజు అలాంటి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుందా? ఆ పిచ్ ఎలాంటి బౌలింగ్కి అనుకూలంగా ఉంటుందా, బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందా? ఎంత స్కోర్ వరకు చేస్తే భారత్కు విజయ అవకాశాలు ఉంటాయి? తప్పకుండా ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం ఇంకా చూసినట్టయితే చాలా బ్యాలెన్స్గా ఉంది. అంటే బౌలింగ్ పిచ్ అయితే మంచి బౌలర్స్ సిద్ధంగా ఉన్నారు. అది ఒకవేళ బ్యాటింగ్ పిచ్ అయితే ఇప్పటివరకు మనం 402 సార్లు దాటి ఉన్నాము. కాబట్టి పిచ్ ఏదైనా కూడా ప్రెషర్ హోల్డ్ చేసుకున్నట్టయితే నా వరకైతే ఈరోజు ముందు బ్యాటింగ్ చేసి 350 రన్స్ కనుక మనం చేయగలిగితే దాదాపుగా మ్యాచ్ మన చేతిలోకి వస్తుందని మేము అందరం భావిస్తున్నాం. ఒకవేళ టాస్ ఓడిపోయినట్టు అయ్యి మనం కనుక బౌలింగ్ చేయాల్సి వస్తే 300 లోపల కట్టడి చేయగలిగితే ప్రెషర్ హోల్డ్ చేయగలుగుతాము, గెలవగలుగుతామనే నమ్మకం ఉంది. చాలా చక్కని జట్టు అయితే ఉంది. ఏ రకంగా ఏ డైరెక్షన్లో చూసినా కూడా ఇండియా కప్పును గెలవగలే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత ఒక వర్షం అడ్డంకిగా మారుతుందని చెప్పేసి కూడా కాస్త సందిగ్ధత ఉన్న పరిస్థితి. ఈరోజు అక్కడ అధికారులు, స్టేడియంకి సంబంధించిన అధికారులు వర్ష ప్రభావం ఎలాంటిది లేదు, మ్యాచ్కి ఎలాంటి అంతరాయం ఉండదని కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ ప్రధాని స్వయంగా మ్యాచ్ తిలకించి విజేతలకు ట్రోఫీ కూడా అందించనున్నారు. దేశవ్యాప్తంగా కాకుండా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా క్రికెట్ అభిమానులు ఒక ఉత్కంఠ నెలకొనింది. ఈరోజు ఈ మ్యాచ్ ఒకవేళ పరాజయం పాలైతే అది ఎలా ఉండబోతుంది, విజయం సాధిస్తే ఎలా ఉండవు? పరాజయం అనే సమస్య లేదండి. ఎందుకంటే ఒకప్పటి ఇండియా టీం కాదు, ఇప్పుడు చాలా కఠినంగా అన్ని విభాగాలలో చాలా దురుసుగా అండ్ వెల్ ప్లాన్డ్గా ఉంది ఇండియన్ క్రికెట్ టీం. కాబట్టి ఓడిపోయే సమస్య లేదు, ఓడిపోతామనే ఆలోచన కూడా మాకు లేదు. ఎందుకంటే అన్ని రంగాలలో మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. కాబట్టి ఇండియా డెఫినెట్గా విన్ అవుతుంది అనుకుంటున్నాను. ఎంత స్కోర్ చేసినా కూడా బౌలింగ్లో దుర్భేదంగా ఉన్నాము, బ్యాటింగ్లో కూడా చాలా బాగుంది. కాబట్టి తప్పకుండా విన్ అవుతాం. అది ఈసారి కప్పు మనదే, డెఫినెట్గా మనదే అంటున్నాం. ఆల్ ద బెస్ట్ టు ఇండియన్ క్రికెట్ టీమ్. అంటే మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఈరోజు ఆస్ట్రాటెక్ అనేది ఒక సంస్థ 100 కోట్లు కూడా పంచిపోయాడు. అంటే సంస్థకు సంబంధించి ఈ మ్యాచ్ గెలిస్తే 100 కోట్లు కూడా పంచడానికి కూడా ఒక సంస్థ CEO ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇంత ఏదైతే ఉత్కంఠ వాతావరణంలో 100 కోట్లు అంటే చిన్న విషయం. అంటే భారత్ పరువుపై కూడా, భారత్ పరువును కూడా ఇది మార్కుగా కూడా నిలవబోతుంది. దీనిపై మీరు? డెఫినెట్లీ సార్, ఎందుకంటే మన భారత్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో అన్నిట్లో కూడా మంచి స్కోర్తో, మంచి బ్యాటింగ్తో, మంచి ఫీల్డింగ్తో సమతుల్యంగా ఆడుతుంది. సో ఇవాళ కూడా ఆల్మోస్ట్ మనదే కప్. దెన్ 2023 ఇస్ ద ఇండియన్ ఫైనల్ అండ్ మనదే కప్పు, మనదే అని ఓవరాల్గా టోటల్ భారత్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మన భారత్కే కప్పు అని ఆల్రెడీ డిసైడ్ అయినాం. సో కాకపోతే లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు ఆస్ట్రేలియాతో ఫైనల్ పడడం అనేది ఒక
లాస్ట్ 3-4 టైమ్స్ కూడా మనం ఫేస్ చేసినాం. అదొక ప్రాబ్లం ఉంది కానీ సో అయినా మన పిచ్ అనేది స్పిన్నర్ పిచ్ ఇప్పుడు ఇవాళ. సో మనకు స్పిన్నర్లు అనుకూలంగా ఉన్నారు. సో మనదే పై చేయి, మనదే కప్పు. అందులో ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఏ డౌట్ లేదు సార్. కప్పు మనదే, భారత్దే. ఆల్ ద బెస్ట్. మొత్తానికి సెమీఫైనల్లో ఉత్కంఠ పోరు తర్వాత ఫైనల్కు చేరిన భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి క్రీడాకారులంతా చెప్తున్న పరిస్థితి. దాదాపుగా ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఈ భారత్ ఘనమైన విజయం కూడా అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్. 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు తప్పకుండా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం నగరంలోని త్రివేణి పాఠశాల విద్యార్థులు పాఠశాల క్రీడా మైదానంలో అందరూ చేరి నినాదాలు చేశారు. భూమ్ భూమ్ భూమ్రా, కింగ్ కోహ్లీ, హిట్ హిట్ రోహిత్, లాయగా లాయగా వరల్డ్ కప్ లాయగా నినాదాలతో పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. ఇక పరిసర ప్రాంతాలను స్థానికులు కూడా విద్యార్థులతో చేరి భారత జట్టు విజయాన్ని కాంక్షించారు. ఇక ఈ సందర్భంగా పాఠశాలలో ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ వీక్షించడం కోసం ఏర్పాట్లు కూడా చేశారు.